శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఒక మంచి మాట అనే ఈ కార్యక్రమాన్ని స్త్రీ శక్తి ఛానల్లో మన సనాతన ధర్మం గురించి, మన కుటుంబాల గురించి, కుటుంబ వ్యవస్థలో ఉండాల్సిన విధానాలు మనం మాట్లాడుకుంటున్నాము. అలాగే బిడ్డలకి ఏ వయసులో ఏ సంస్కారం చేయాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము. ప్రతి ఒక్క ఆడపిల్లలకి కూడా ఖచ్చితంగా 20 నుంచి 21 వచ్చేటప్పటికి వాళ్ళకి వివాహం చేయడం, అలాగే చక్కగా 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాళ్ళకి 2 కానుకలు అయిపోతే మనం వయసులో ఉండగా వాళ్ళకి బాధ్యతలు చేసిన వాళ్ళం అవుతాం. ప్లస్ ఇంకొకటి, వాళ్ళకి ఏ వయసులో చేయవలసిన ఆ వయసులో చేయడం వలన రేపు భవిష్యత్తులో వాళ్ళకి కూడా వాళ్ళ బిడ్డలు చక్కగా తోడుగా నిలబడతారు. ఆ సమయానికి పిల్లలు చక్కగా చేతికి వస్తారు. వాళ్ళకి అన్నీ కూడా మంచి చెడు చక్కగా నేర్పించుకోవడం, ప్రతి ఒక్క విషయాన్ని చర్చించుకోవడం, తల్లికి పిల్లల దగ్గరగా ఉండడం, అలాగే తల్లి కూడా వాళ్ళ మంచి చెడులు ఆలన పాలన చూసుకుంటూ వాళ్ళకి ప్రతి పూట ఒక మంచి మాట నేర్పుకుంటూ రేపు సమాజానికి చక్కగా భవిష్యత్ కార్య ఆచరణని ఎలా ఆచరణలో పెట్టాలో అది కేవలం తల్లి మాత్రమే ఇవ్వగలుగుతుంది. అలాగే మగపిల్లలకి కూడా అంతే. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంట్లో నుంచి మనం ఒక పిల్లవాడిని మన ధర్మం కోసం తయారు చేయాలి. అందరం కూడా పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకోవడం, అలాగే ఈ కులాలు ఎక్కువ, ఆ కులాలు తక్కువ, కులాలు ఏర్పడింది కేవలం వాళ్ళు చేసే వృత్తులతో మాత్రమే ఏర్పడినయ్యి. దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి. కులాలు, కట్టుబాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు ఎవరికి ఉండే విధానాలు వాళ్ళకు ఉంటాయి. వాటిల్లోకి ఎవ్వరూ దయచేసి వెళ్ళొద్దు. అది ఒక విషబీజంగా ఖచ్చితంగా ఇదివరకు లేనిది ఇప్పుడు ఒక విషబీజంగా రాజకీయాల నుంచి వచ్చినయా లేకపోతే అవతల దేశాల నుంచి వచ్చినయా అనేది అందరికీ తెలిసి కూడా కేవలం అమాయకులు దీనికి బలవుతున్నారు. కేవలం అమాయకులు మాత్రమే బలవుతున్నారు. గృహస్థాశ్రమాలలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్క విలువలు తెలుసు. ప్రతి ఒక్క విలువలు తెలిసి కూడా ఈ చిన్న మాధ్యమాలలో వచ్చే అనేక రకాల వీడియోల కారణంగా ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవుతున్నారు. దయచేసి కులాలలోకి వెళ్ళకండి. ఏమీ ఉండదు ఇందులో మనం అనుకోవడానికి, ఆలోచించడానికి. మహా అయితే ఒక 10 వీడియోలు చేసి పెడతాం, లేదా ఒక కనీసం వాటికి ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని షేర్లు వచ్చినాయి అని చూస్తారు. దానికి ఒక ఉత్సాహంతో పిచ్చి వెటకారాలు వేసుకుంటూ పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ అనవసరంగా టైం వేస్ట్ చేయడం తప్ప దానికోసం ఖచ్చితంగా ఎవ్వరూ బయటకు వచ్చి పని చేసేవాళ్ళు లేరు. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. మాధ్యమాల్లో కూర్చొని ప్రతి ఒక్కళ్ళు డిబేట్లు పెట్టి, మీటింగులు పెట్టి, మా ధర్మం ఇలాగా, వీళ్ళ ధర్మం ఇలాగా, వాళ్ళ కులం ఇలాగా, వీళ్ళ కులం ఇలాగా, అది ఏమీ అన్నం పెట్టదు. కులాలనేది కేవలం వృత్తుల నుంచి ఏర్పడినవి మాత్రమే. ప్రతి ఒక్కళ్ళు, మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి విలువలు, నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలు అన్నీ తెలుసు. కట్టుబాట్లు కూడా తెలుసు. ఎవరన్నా నిజంగా ధర్మం కోసం పనిచేసే వాళ్ళైతే ఏదో ఒకసారి ఒక పూట మీటింగులు పెట్టుకొని రావడం కాదు. ప్రతిరోజు కష్టపడండి. ఎవరు ఎలా నియమంగా ఉంటున్నారు, ఎవరు ఎలా ఆచారంగా ఉంటున్నారు, ఎవరు ఏ విధానంలో మాట్లాడుతున్నారు, ఎవరు ఏ విధానంలో మనతో ప్రవర్తిస్తున్నారు, బయట ఏం జరుగుతుంది, జరిగిన ప్రతి చోట అక్కడ ఆ క్షణం ఆ రోజు మాత్రమే రియాక్ట్ అవ్వండి. దానికి పనిష్మెంట్ ఇవ్వండి. వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళు ఒక కమ్యూనిస్ట్ భావనాలు ఉన్నాయి, వీళ్ళు వేరే జాతి వాళ్ళు, వీళ్ళు మన భారతదేశంలో ఇక్కడ ఉంటూ కూడా ఇలా తప్పు చేస్తున్నారు అన్న వాళ్ళని ఖచ్చితంగా వెలివేయండి. అది అందరూ కలిసి చేయండి. దానికోసం పెట్టుకోండి డిబేట్లు, దానికోసం ఆలోచించండి. ఏం చేయాలి? ఒకడు తప్పు చేస్తే సమాజంలో అందరినీ తప్పు అనే అర్హత మనకు లేదు. భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి స్వతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు, జన్మనిచ్చాడు. ఆయన కన్నా పెద్ద లీడర్లు మనమందరం. ప్రకృతి ఒక అవకాశం ఇచ్చింది, ఆమెకన్నా గొప్ప శక్తులమా మనమందరం కాదు కదా. మరి మనలో శక్తి ఉంది, మనలో నియంత్రణ చేయగలిగిన శక్తి ఉంది, మనలో నియమం ఉంది, మనలో ఆచరణ ఉంది. ఆ ఆచరణ ఎక్కడ చూపించాలి? ఒక వస్తువు మన ఒంట్లోనే ఉందండి. ఒక వస్తువు పనికిరాదు. ఒక్క వస్తువుని తీసేస్తాం కానీ ప్రాణం తీసేసుకోం కదా. అలాగే ఆలోచన చేయండి. ఆ డిబేట్లు దానికోసం పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు ఏ విషయంలో పని చేయట్లేదో ఆ విషయాన్ని ఖండించండి.
ఒక బుక్ రాసి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళని చక్కగా పూర్తిగా అవాయిడ్ చేయండి. గొప్ప గొప్ప ఘనాపాటీలు వస్తున్నారు బయటికి, వాళ్ళ మీద పోస్టులు పెడుతున్నారు. అవును, వాళ్ళ మీద పోస్టులు పెడుతుంటే వాళ్ళ గురించి చర్చ చేయడం ఎందుకు? ఎవరైతే చర్చ చేస్తున్నారో, ఎవరైతే కారణమవుతుందో వాళ్ళని వెలివేయండి. కేవలం పోస్టులు పెట్టుకోవడం, వీడియోలు చేయడం కాదు. దయచేసి పని చేయండి. ఎవరైనా సరే, ఏ కులంలో నుంచి వచ్చిన వాళ్ళైనా సరే, అందరం కలిసిమెల్లి ముందు నుంచి ఎప్పటి నుంచో సనాతన ధర్మం మంది. పూర్వం, ఈ పూట కొత్తగా ప్రత్యేకంగా పుట్టుకురాలేదు. యుగాలుగా ఉన్నవాళ్ళం. అప్పటిలోనూ ఉన్నారు, ఇప్పటిలోనూ ఉంటారు, ఎప్పుడూ ఉంటారు. చెడెప్పుడూ ఉంటుంది. రావణాసురుడి కాలంలో లేదా? త్రేతాయుగంలో, కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు లేడా? ద్వాపర యుగంలో లేరా? శిశుపాలుడు లేడా? ఆయన తప్పులు కూడా అయిపోయిన దాకా కృష్ణ భగవానుడు భరించాడుగా. ఏమన్నా వెళ్ళిపోయి యుద్ధం చేశాడా? జరాసంధుడు ఉన్నాడు, 18 సార్లు కృష్ణుడు పారిపోయాడు, ఆయనకేం చేతగాదన్నారు. కాదు, 18 సార్లు వెళ్ళిపోయాడంటే, ఆయన పక్కకు వెళ్ళాడు అని అంటే ఇంకా లోపల ఎలా మొత్తం కూకట వేళ్లతో సహా పెగిలించాలి. ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరినీ మొత్తం కూకట వేళ్లతో సహా అతనున్నప్పుడే మొత్తం తీసేయాలి ఆ చేడ పురుగులని చెప్పి వెళ్ళాడు. ఆయనకి చేతగాక కాదు కదా. అన్నింటిలోకి గొప్ప ధర్మం మనది. మరి మనకి పరశురాముడు, మనకి బలరాముడు, మనకు రాముడు అని మనం అనుకోవడం కాదు. వాళ్ళు ఏదైతే మనకు ఆచరించి చూపించారో ఆ ఆచరణ అంటే ఏంటి? పని చేయడం. ప్రతి ఒక్కళ్ళు మనకు పనిచేసి చూపించారుగా. ఎవ్వరూ వచ్చి వెళ్ళిపోలేదుగా. రాముడు నిబద్ధతగా ఉన్నాడు. ఆయన ధర్మాన్ని అలాగే పట్టుకున్నాడు. ఎన్నో అన్నారు, ఎన్నో చేశారు, ఎక్కడా తలవగ్గలేదు, ధర్మానికి పక్కకు వెళ్ళలేదు. మరి అందుకేగా ఈ పూట కూడా రామరాజ్యం అంటున్నాం మనం. ఇన్ని యుగాలు వెళ్ళిపోయినా మరి ఈ పూట కలియుగం వచ్చేసేటప్పటికి కలియుగం వచ్చింది, కలియుగంలో ఇలాగే ఉంటుంది అని గగ్గోలు పెడుతూ సోమరిపోతుల్లాగా పని చెయ్యకుండా కేవలం మీడియాల్లో డిబేట్లు పెట్టుకుంటూ కూర్చుంటే పనికి తగిన ఫలితం రాదు. ఫలితాన్ని ఆశించకూడదు. డిబేట్లు పెట్టుకుంటే కాసేపు కాలక్షేపం అవుతుంది. ఇంటి ముందు కూర్చుంటాం కదా, బయట అమ్మలక్కల మీటింగ్ అంటారే, అలాగా కాసేపు మీటింగ్ అవుతుంది అంతే. పని చేయండి, ఫలితం వస్తుంది. అందరికీ నచ్చినా నచ్చకపోయినా ఇది మాత్రమే నిజం. ఏదైతే చెడుందో దాన్ని బహిష్కరించండి. ఖచ్చితంగా చేయాల్సిన పని అది. అది ఎవరైనా అవ్వచ్చు. కింద పైన మంచి చెడు పాపం పుణ్యం ఇవన్నీ ఏముండవు. చెడును ఖచ్చితంగా నిర్మూలించాలి అంతే. దాన్ని వెలివేయండి, తీసేయండి పక్కకి. వాళ్ళని రానియకండి, ఎందులో ఉండనియకండి. అంతటితోనే ఆపండి. మొత్తాన్ని కలిపి ఒకే ఘాట్లో కట్టేయద్దు. భగవంతుడు కూడా అందరినీ కలిపే చూసుకుంటాడు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నది ఒక్కడే. అనేక రూపాలలో మనం పూజించుకుంటాం, అనేక రకాలుగా ఉంటాం. మన మనసుకు నచ్చినట్లుగా ఉండడానికి మాత్రమే ఆయన అవతారాలు. మనం ఏదో ఒక రూపంలో ఆయనకు దగ్గరగా ఉంటాం కదా అని చెప్పి ఆయన దయ, మన యందు ఆయనకున్న దయ. ఇది అనేక రూపాలలో ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటారు. ఎవరి విషయాల్లోకి ఎవరు వెళ్ళక్కర్లేదు. ఎక్కడ చెడు జరుగుతుందో చెడును మనం తీసేయటం. అసలు దాన్ని వెలివేయాలి. వెలివేస్తే దాని లోపల ఉన్న కష్టం ఏంటో ఆ చేసేవాడికి అర్థమవుతుంది. ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ అర్థం అయ్యేలాగా చేయాలి. ఇది భారతదేశం, ఇదే మన వెనకటి వాళ్ళు చేసి చూపించారు. ప్రతి ఒక్కరి విషయంలో వాళ్ళు చేసి చూపించారు. మనం ఎందుకు చేయలేకపోతున్నాము అంటే ఎవ్వరం పని చేయట్లా. కేవలం విషయాలు మాత్రమే చర్చిస్తున్నాం. మీరు వస్తున్నారా బయటికి, మీరు చేస్తున్నారా అంటే ఒక పని కోసం నడుము బిగించండి. ఎక్కడి దాకైనా వస్తాం, ధర్మం కోసం ఏదైనా చేస్తాం. అదే మాకు మా గురువు గారు ఇచ్చిన సంస్కారం.